హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యాధర్ని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి జూన్ మంత్ 2025 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఆపరేషన్ సింధూర్ 2025 మే 7th నుంచి 10th వరకు జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందిన పహల్గామ్లోని బైసారన్ ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులపై దాడులు అనేవి జరిగాయి. అయితే ఈ పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారతదేశ సైన్యం ఏం చేసిందంటే 2025 మే 7th నుంచి 10th వరకు ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ అండ్ POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు, వారి సైనిక స్థావరాలపై భారతదేశం ఏం చేసిందంటే సైనిక చర్యను చేపట్టింది. అయితే సింధూర్ అంటే కుంకుమ అని అర్థం. అయితే ఈ విజయవంతమైనటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను మనకి ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైంది కదా. అయితే ఆ వివరాలను ఎవరు అనౌన్స్ చేశారంటే ఆర్మీ సిగ్నల్ కోర్కు చెందినటువంటి కర్నల్ సోఫియా ఖురేషీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన వింగ్ కమాండర్ అయినటువంటి వ్యోమికా సింగ్, అంతేకాకుండా వీరిద్దరితో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిస్రీతో సహా ఈ యొక్క వివరాలను వెల్లడించారన్నమాట. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్కు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్కి సహాయం చేసిన వేరొక దేశం ఏది అని అంటే తుర్కీ అన్నమాట. తుర్కీ ఏం చేసిందంటే తన యొక్క సైనిక సహాయాన్ని చేసింది. అయితే అదే సమయంలో మనకి ఇండియాలో ఎప్పుడైతే సడన్గా ఉగ్రవాదులు మనకి దేశంపై అటాక్ చేశారో జమ్మూ కాశ్మీర్లో, అదే టైంలో చాలా అన్ని టెంపుల్స్లో, ఫేమస్ టెంపుల్స్లో, క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో, స్టేడియంస్లో, హాస్పిటల్స్లో భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో దేశవ్యాప్తంగా ఒక మాక్ డ్రిల్ అనేది జరిపారనమాట. ఆ మాక్ డ్రిల్ పేరు ఏంటంటే ఆపరేషన్ అభ్యాస్. నెక్స్ట్, కన్నడ రచయిత అయినటువంటి మాను ముస్తాక్కు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025 అవార్డు అందుకున్నారనమాట. ఈవిడ ఒక కన్నడ రచయిత్రి, ఈవిడ పేరు బాను ముస్తాక్. 2025 మానవ అభివృద్ధి సూచీలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయితే ఈ సూచీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 133వ స్థానంతో ఉంది. ఎన్ని స్కోర్ పాయింట్స్ అంటే 0.676 పాయింట్స్తో 133వ స్థానంలో నిలిచింది భారతదేశం. అయితే ఈ రిపోర్ట్ను UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం రూపొందించిందనమాట. ఈ UNDP అనే సంస్థ ఏం చేసిందంటే మానవ అభివృద్ధి సూచీని విడుదల చేసింది. భారతదేశానికి అందులో 133వ స్థానంలో నిలిచింది. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. అయితే ఈ సూచీలో మానవ అభివృద్ధి సూచీలో ఫస్ట్ ప్లేస్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అంటే ఐస్లాండ్. ఎన్ని పాయింట్స్తో అంటే 0.972 పాయింట్స్ సాధించింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏం చేసిందంటే చెస్ మరియు మార్షల్ ఆర్ట్స్ను నిషేధించింది. అయితే మహిళలను అయితే మొత్తంగా క్రీడల నుంచి దూరంగా పెట్టారు. నెక్స్ట్, భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీక అయినటువంటి భగవద్గీత మరియు భరతముని రచించినటువంటి నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ UNESCO అంటారు కదా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఈ రెండింటికి భగవద్గీత మరియు భరతముని రచించినటువంటి నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో వీటికి చోటు దక్కిందనమాట, ఈ రెండింటికి. నెక్స్ట్, వింజియం ఓడరేవును కేరళలోని తిరువనంతపురంలో నరేంద్ర మోడీ గారు మే 2న ప్రారంభించారు. ఇది ఏ ఓడరేవు అంటే డీప్ వాటర్ మల్టీపర్పస్ అంతర్జాతీయ ఓడరేవు, ఇంటర్నేషనల్ పోర్ట్ అన్నమాట. అయితే నెక్స్ట్, భారతదేశంలో తొలి తోడేళ్ల అభయారణ్యంను జార్ఖండ్లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లేదనమాట ఈ తోడేళ్ల అభయారణ్యం. అయితే ఈ ఫస్ట్ తోడేళ్ల అభయారణ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే భారతదేశంలో జార్ఖండ్లో. అయితే ఇందులో ఈ అభయారణ్యంలో బూడిద రంగు తోడేళ్లను సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ తోడేళ్ళు అనేవి రెడ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. అందుకని ఒక అభయారణ్యాన్ని ప్రారంభించారు.
నెక్స్ట్ దేశంలోనే 107వ నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. ఏంటా నేషనల్ పార్క్ అంటే సిమ్లీపాల్. ఇది ఒక టైగర్ రిజర్వ్ అనమాట. ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. అయితే ఒడిస్సాలో దీంతో ఇప్పటివరకు ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 24 ఏప్రిల్ 24న 2025న ప్రకటించారన్నమాట ఇది ఒక నేషనల్ పార్క్ అని. సిమ్లీపాల్ ఎన్నో నేషనల్ పార్క్? 107వ నేషనల్ పార్క్. ఇది ఒడిస్సాలో 2వ నేషనల్ పార్క్. యునెస్కో 2009లో దీనికి బయోస్పియర్ రిజర్వ్ కూడా గుర్తించింది. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది కదా. నెక్స్ట్ సరస్వతి నది పుష్కరాలు జరిగిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. తెలంగాణలోని మే నెలలో ఏం జరిగాయంటే సరస్వతికి నదికి పుష్కరాలు అనేవి జరిగాయి. ఎందుకు దీని ఏ నదులు సంగమం ద్వారా అంటే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో మే 26, 2025లో ఈ పుష్కరాలు అనేవి తెలంగాణలో జరిగాయి. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 10 GB/s వేగంతో పనిచేసే 10G బ్రాడ్బ్యాండ్ నేషనల్ నెట్వర్క్ను ప్రారంభించిన దేశం ఏది అంటే చైనా. 10Gని యూజ్ చేస్తుంది అన్నమాట చైనా, ప్రారంభించింది. అండ్ యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే అజయ్ కుమార్ నియమితులయ్యారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, వేవ్స్ అంటారనమాట. వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025. ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే మేలో ముంబైలో జరిగింది. అసలు ఇది దేనికి సంబంధించింది, దీని యొక్క థీమ్ ఏంటో చూద్దాం. దీని యొక్క థీమ్ ఏంటంటే కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సినిమాలు, ఓటీటీ, గేమింగ్ అండ్ కామిక్స్, డిజిటల్ మీడియా, ఏఐ మొదలైన అన్నింటినీ మీడియా మరియు వినోద రంగంలో భారతదేశం యొక్క సత్తాను చాటడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం. చూసారు కదండి ఇప్పటివరకు ఈ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో జూలై మంత్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.